సో, డాక్టర్ హర్షిని గారి దగ్గరికి వచ్చిన తర్వాత స్లీప్ థెరపెటిక్స్‌లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మాకొచ్చినటువంటి ఫీడ్‌బ్యాక్ చాలామంది మహిళలు వాళ్ళ ట్రీట్మెంట్ అయిపోయింది అనుకున్నప్పుడు డాక్టర్ హర్షినిని హగ్ చేసుకొని థాంక్స్ చెప్పి వెళ్తారంట. ఎందుకు? సో, నేను జెప్పాను గదా! ఎమోషనల్ థింగ్ అని. హ్మ్. ఎమోషనల్ కనెక్టివిటీ వాళ్ళు ఫీల్ అవుతారు. చాలా సార్లు పేషెంటు ఇది ఒక బాధ, నాకు నిద్ర రావట్లేదు అనేది ఒక ప్రాబ్లమ్ అనేది ఈవెన్ వాళ్ళ పేరెంట్‌కి, ఈవెన్ ఓన్ మదర్‌కి చెప్పడానికి కూడా ఎందుకంటే కొన్నిసార్లు అమ్మ నాకు ఎందుకో నిద్ర పట్టినట్టు అనిపించట్లేదు. ఊకో నీకు అన్నీ మంచిగానే ఉన్నాయి. ఏం తక్కువైంది నీకు? అన్నీ బాగానే ఉన్నాయి గదా! నిద్ర పట్టకపోవడం ఏంది అన్నెసెసరీ ఇవన్నీ చెప్తున్నావు. లేకుంటే ఏదో ఆ! ఆలోచించుకుంటున్నావేమో. లేకపోతే ఏదో ఆ పిచ్చి పిచ్చివన్నీ ఆలోచనలు పెట్టుకుంటున్నావు. హ్మ్. లేదు అనంటే నీకు వర్క్‌లో స్ట్రెస్ ఎక్కువైందేమో వర్క్ బంద్ చేసేయి. ఇంట్లో ఉండు హాయిగా హౌస్ వైఫ్ లాగుండు. ఇలా ఈవెన్ మదర్స్ నుంచి గూడా వాళ్ళు స్ట్రెస్ ఫేస్ చేయాల్సొస్తది. సో, అలా మదరా, హస్బెండా అనేది కాదు. అది హ్మ్. ఎనీ పర్సన్ ఈవెన్ ఫ్రెండ్స్‌కి జెప్పినా నీకేమైంది? ట్రూ. హ్మ్. నీకేమైంది? అంతా బావుంది గదా! నీకు నిద్ర పట్టకపోవడం ఏంటి? ఇలాంటి ఎక్స్‌ప్రెషన్స్‌ని ఫేస్ చేసినప్పుడు వాళ్ళు చెప్పలేరు. షేర్ చేసుకోలేరు. సో, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ మెంటల్ హెల్త్ ఆర్ డిప్రెషన్ లాంటిది. ఈవెన్ ఇప్పుడు మెంటల్ హెల్త్ ఇష్యూస్ మీద గూడా అవేర్‌నెస్ వచ్చింది గానీ స్లీప్ ఈస్ వన్ లాకింగ్ బిహైండ్. సో, అలాంటి పేషెంట్స్ మా దగ్గరకొచ్చి మాకు చెప్పుకోగానే వాళ్ళకొక 30, 40% ఫస్ట్ థింగ్ దే ఆర్ హ్యాపీ. హ్మ్. అసలు మొన్న ఒక పేషెంట్ నాతోనన్నారు, "మేడం అన్నేమో గానీ మీరు సెంటర్ పెడితే నాకు ట్రీట్మెంట్ ఇప్పుడు అవుద్దా లేదా గూడా నాకు తెలీదు గానీ, అట్‌లీస్ట్ నా బాధ చెప్పుకోవడానికన్నా ఎవరో ఒకళ్ళున్నారు మేడం" అని. సో, దట్ ఈస్ వన్ పాయింట్. వాళ్ళకి చెప్పుకోవడానికే ఒక మనిషి అనేది ఇది. రెండోది వన్స్ వాళ్ళ ప్రాబ్లమ్ సార్ట్ ఔట్ అయ్యి వాళ్ళ లైఫ్ నార్మల్ అవుతున్నప్పుడు, హ్మ్. వాళ్ళు హ్యాపీగా ఎనర్జిటిక్ ఉంటేనే ఇంట్లో ఫీమేల్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్. ఒక హౌస్ వైఫ్ కానీ, లేకుంటే వైఫ్, మదర్ వీళ్ళు హ్యాపీగా ఉంటేనే వాళ్ళ ఇల్లు హ్యాపీగా ఉంటది. వాళ్ళ హస్బెండ్ అయినా హ్యాపీగా ఉంటారు, పిల్లలైనా అండ్ వాళ్ళు ఎనర్జిటిక్‌గా పనిచేస్తుంటేనే ఇల్లు అనేది ప్రోగ్రెస్ అవుతుంటది. సో, లేదంటే ఊరికే పిల్లల పైన చిరాకు పడ్డమో, హ్మ్. లేకుంటే వైఫ్ ఆర్ హస్బెండ్ ఎనీవన్ పైన చిరాకు పడ్డమో, ఇలాంటివి చేస్తున్నప్పుడు రిలేషన్స్ గూడా డిస్టర్బ్ అవుతాయి. సో, ఇవి సెట్ అయితున్నాయి అన్నప్పుడు వాళ్ళ టోటల్ లైఫ్ చేంజ్ అవుతుంటది. సో, ఆ లైఫ్ చేంజింగ్ ప్రాసెస్‌ని వాళ్ళు చూస్తారు కాబట్టి జనరల్లీ నాకైనా మా స్టాఫ్‌కి గూడా చాలామంది అలా హ్యాపీగా దే విల్ గో హ్యాపీ. హ్మ్. సో, అందుకని వాళ్ళు చాలా మంది ఆడవాళ్ళు ఆర్ మోర్ ఎమోషనల్ గూడా కాబట్టి దే హగ్ అండ్ వాళ్ళు ఈవెన్ ఫోటో తీసుకొని వెళ్ళడము, లేకపోతే అలా హగ్ చేసుకొని థాంక్ యూ అని చెప్పి వెళ్ళడం అదే హ్మ్. ఉంటది. స్లీప్ థెరపెటిక్స్‌కి పెట్టుకున్నటువంటి ఒక ట్యాగ్‌లైన్ ఒకటి కనిపించింది. చాలా వెరీ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. యువర్ స్లీప్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ అనేది. ఆ రెస్పాన్సిబిలిటీగా మీరు తీసుకున్న తర్వాత ఒక డాక్టర్స్ అనేవాళ్ళు ఒక ట్రీట్మెంట్ చేస్తారు. బట్ అది కాదు మీకు నిద్ర రావడమే మా రెస్పాన్సిబిలిటీ అనుకున్నప్పుడు, ఆ రెస్పాన్సిబిలిటీని ఈరోజు ఒకరొచ్చారు మీకు థాంక్స్ చెప్పారు. ఒకరొచ్చారు హగ్ చేసుకున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు ఆ టైంలో? నాకు నిద్ర బా వస్తది. దట్స్ గ్రేట్ కదా! సో, ఎప్పుడైనా ఒక పేషెంట్ వచ్చి ఎనీ డాక్టర్ హ్మ్. అసలు ఎవరైనా ఎనీబడీ హూ పాస్డ్ మెడిసిన్ అండ్ యాహ్! ప్రాక్టీసింగ్ ఎనీ డాక్టర్‌కి కూడా మేజర్ సాటిస్ఫాక్షన్ వచ్చేది ఒక పేషెంట్ నేను బాగున్నా ఇప్పుడు. హ్మ్. నాకు ఐయామ్ హ్యాపీ అని ఒక్క మాట చెప్పినప్పుడే డాక్టర్‌కి హ్యాపీనెస్ ఉంటది. ట్రూ కదా! వాళ్ళెంత బిల్లు కట్టినా, వాళ్ళు ఏం చేసినా, వాళ్ళు ఎంత పెద్ద హెల్ప్ చేసినా గానీ, ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. సో, వి ఆర్ ఎ సెంటర్ ఫర్ స్లీప్ మెడిసిన్ గాబట్టి, మా పేషెంట్స్ ఒచ్చి, మా ప్రాబ్లమ్ సార్ట్ ఔట్ అయింది. మేమసలు ఈ జీవితంలో పడుకుంటామని అనుకోలేదు. హ్మ్. ఏం చేస్తాంలే భగవంతుడు అన్నిచ్చాడు. ఇది ఇవ్వలేదు అని అనుకుంటున్న టైంలో మేము నిద్రపోగలుగుతున్నాము, హ్యాపీగా ఉండగలుగుతున్నాము అని అలా ఆనందంగా జెప్పినప్పుడు, మాకు ఆ రోజు 10, 11, 12 రాత్రి పేషెంట్ వన్ చూసినా గానీ, హ్మ్. ఆ హ్యాపీనెస్‌తో ఇంటికెళ్తాం. సో, ఇది నాకొక్కదానికే కలుగుతుందని నేను స్టార్టింగ్ అనుకునేది. ఈ మధ్యలో నేను మా స్టాఫ్‌తో మాట్లాడేటప్పుడు వాళ్ళు గూడా ఓహ్! దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. ఎందుకంటే, ఆ! మేడం ఓకే. ఆ పేషెంట్ బాగున్నారు అని. దే ఆర్ ఆల్సో ఎంజాయింగ్ ఇట్. సో, ఇన్వాల్వ్ అవుతున్నారు ఇన్వాల్వ్ కాబట్టి. అవుతున్నాం కాబట్టి. బికాజ్ వాళ్ళు కూడా సీపాప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, పేషెంట్స్‌తో మాట్లాడుతుంటారు. చాలా వాళ్ళు మళ్ళీ బ్యాక్ ఎళ్ళినాక గూడా వీళ్ళొక 3, 4 డేస్ కాల్ చేసి, మీ ట్రీట్మెంట్ పనిచేస్తుందా లేదా అన్నప్పుడు, యాహ్! వి ఆర్ హ్యాపీ అని చెప్తే వీళ్ళు గూడా మేడం దే ఆర్ హ్యాపీ అన్నట్లా మంచిగా నిద్రపోతున్నారు మేడం. నిద్రపోతున్నారు అని నాకు మా స్టాఫ్‌కి గూడా మంచి నిద్రొస్తుంది. ఆ!
సో అది ట్రూ ఒక సాటిస్ఫాక్షన్ కదా! కరెక్ట్. నిజంగా మనం ఎంత ట్రీట్ చేసాము ఇవన్నీ ఒక ఎత్తు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చి ఒక హోల్ హార్టెడ్‌గా ఒకటొస్తుంది చూడండి. యెస్! నేను ఇంతకాలం ఇది ఫేస్ చేశాను. అది క్లియర్ అయిపోయింది. వి కుడ్ సీ ద డిఫరెన్స్ అన్నప్పుడు వచ్చేటువంటి ఫ్రమ్ బాటమ్ ఆఫ్ దేర్ హార్ట్ అంటారు కదా! కరెక్ట్. అలాంటి ఫీల్. యాహ్! సో అండ్ మేమెప్పుడు ఇట్లా ఏదన్నా మేబీ ఇంటర్వ్యూ చేసినా, లేకపోతే ఏం చేసినా గానీ, మాకెక్కడెక్కడి నుంచో పేషెంట్స్ కాల్ చేస్తారు. హ్మ్. చాలా దూరం నుంచి. కాల్ చేసి వాళ్ళొచ్చే ముందు ఒక్క మాట అంటారు. "మేమింత దూరం నుంచి వస్తున్నాము. మీరు ఏం చెప్తే అది మేము చేయించుకుంటాము. కానీ మా నిద్ర మాత్రం మంచిగా అయ్యేటట్టు చూడండి" అని యాహ్! అంటారు. సో, దట్స్ వై వి ఫీల్ మోర్ రెస్పాన్సిబుల్. అందుకనే హ్మ్. వి పుట్ ఇట్ యాస్ యువర్ స్లీప్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ అని ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్‌ని క్రియేట్ చేస్తా ఉంటాం. అండ్ నాట్ జస్ట్ ఒక పర్సన్ అనే కాదు. స్లీప్ అనేది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా. అంటే హ్మ్. ఎవరో గూడా ఏదో ఇప్పుడు మనము చాలా సోషల్ ఇష్యూస్ ఉన్నాయి. సో, ఎన్నో థింగ్స్‌కి ఎంతోమంది ఫైట్ జేస్తున్నారు. కానీ స్లీప్ ఇస్ సోషల్ ప్రాబ్లమ్. ఎందుకనంటే ఇప్పుడు మొన్న ఢిల్లీ హైవే మీద కూడా ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు ఒక బస్సు డ్రైవరు జస్ట్ ఇలా డోజ్ ఆఫ్ అయిపోతే హ్మ్. ఒక 10 సెకండ్స్ అట్లా డోజ్ ఆఫ్ అయిపోయి యాక్సిడెంట్ చేసేసాడు. బస్‌లో ఉన్న అందరూ గూడా మరణించారు. అండ్ కేరళలో గూడా శబరిమలై అక్కడ ఆ రోడ్డు మీద గూడా ఒక కార్‌లో ఒక యంగ్ కపుల్ అప్పుడే న్యూలీ మ్యారీడ్ కపుల్ అండ్ క్రిస్టియన్ కపుల్ అండ్ ముందు బస్‌లో అందరూ భక్తులు వాళ్ళు వీళ్ళు అందరూ ట్రావెలర్స్ ఉన్నారు. సో, ఆ డ్రైవర్ కార్ డ్రైవర్ గూడా ఇలా జస్ట్ ఇలా ఒక్కసారి డోజ్ ఆఫ్ చేసేస్తే ఆ 2 గుద్దుకొని 2 ఒక దిక్కు యాహ్! సెపరేట్‌గా పడిపోవడం వల్ల ఆ ఇద్దరు కపుల్ చనిపోయారు. అండ్ డ్రైవర్ చనిపోయాడు. బస్‌లో ఉన్న ప్రయాణికులు చాలా వరకు చనిపోయారు. అండ్ డ్రైవర్ కూడా చనిపోయాడు. సో, ఇలా ఎన్నో యాక్సిడెంట్స్ మనం న్యూస్ పేపర్ కట్టింగ్స్ చూస్తే సో, ఫ్రమ్ ఎ లాంగ్ టైమ్ ఈ యాక్సిడెంట్స్ అన్నీ కూడా రిపోర్ట్ హ్మ్. అవుతున్నాయి. ఇవే కాదు ట్రైన్ యాక్సిడెంట్స్. సో, అవును. బయట ఇప్పుడు మనకు ట్రైన్ యాక్సిడెంట్ కానీ, బస్ యాక్సిడెంట్స్ అయినప్పుడు చాలా వరకు చాలా గవర్నమెంట్స్ అసెస్మెంట్స్ చేస్తాయి. ఎందుకయింది యాక్సిడెంట్ అని. సో, స్లీప్ యాప్నియా ఉండడం వల్ల ట్రైను యాక్సిడెంట్ అయిందని. ట్రైన్ అంటే ఏంటంటే ఎంతమంది అవును ట్రావెలర్స్. కదా! సో, మనకి ఆర్టీసీ బసెస్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్ నడిపే డ్రైవర్స్ వీళ్ళందరికీ గూడా స్లీప్ ఇష్యూస్ ఒక్క డ్రైవర్‌కుంటే ఎంతమంది ప్రాణాలు ట్రూ. వాళ్ళ చేతిలో ఉంటాయి. సో, ఇట్స్ ఎ సోషల్ ప్రాబ్లమ్. యాక్సిడెంట్స్‌లో అందులో రీసెంట్‌గా వచ్చిన రిపోర్ట్ ప్రకారం 17% ఆఫ్ ద యాక్సిడెంట్స్ హ్మ్. డ్రైవర్స్‌కి స్లీప్ డిసార్డర్ ఉండడం వల్లనే వస్తుంది అనేది గూడా దీస్ డేస్ వి ఆర్ సీయింగ్. సో, కంటిన్యూయస్ నాన్ స్టాప్ డ్రైవింగ్ అనేది ఉంది కాబట్టి అవుతుందేమో అని గతంలో అనుకునేవాళ్ళు. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. దట్ కుడ్ ఆల్సో బి వన్ రీజన్. హ్మ్. సో, ఎందుకు అనంటే స్లీప్ డిప్రివేషన్ బై డ్యూరేషన్, బై క్వాలిటీ. సో, ఒకవేళ వాళ్ళు కంటిన్యూయస్ డ్రైవింగ్ చేయడము, రెస్ట్ తీసుకోకపోవడము, ఇలాంటియి ఏం చేసినా గానీ మేబీ డ్యూరేషన్ తక్కువుండడం వల్ల, డ్రైవర్‌కి రెస్ట్ ఉండకపోవడం వల్ల హ్మ్. యాక్సిడెంట్స్ అవ్వచ్చు. సో, ఓవర్ డ్యూటీస్ చేయడం గానీ, ఏదో లేకపోతే మార్నింగ్ నడిపిచ్చి డ్రైవర్‌ని యాహ్! మళ్ళీ నైట్ నడిపిచ్చి ఇలాంటివి చేయడం గానీ, లేదు అనంటే డ్రైవర్‌కి గురకలాంటి ప్రాబ్లమ్స్, స్లీప్ ఇష్యూస్ ఉంటే అన్‌డయాగ్నోస్డ్‌గా ఎళ్ళిపోతే ఎందుకంటే వాళ్ళకి అవేర్‌నెస్ ఎంత వరకు ఉంటదని. ఎంతో ఎడ్యుకేటెడ్, హైలీ లిటరేట్ పీపుల్‌లోనే అవేర్‌నెస్ లేదు. ట్రూ. సో, వాళ్ళలో ఉండకపోతే ఏంటి అని. సో, చాలా సార్లు వి రిక్వెస్టెడ్ మెనీ అథారిటీస్ ఆల్సో అండ్ వి ఆర్ రిక్వెస్టింగ్ ఆల్సో ఈ ఆర్టీసీ బస్ డ్రైవర్స్‌కి గాని, ఇప్పుడు పైలట్స్‌కుంటది. పైలట్స్‌కి కంపల్సరీ స్లీప్ స్టడీ ఉంటుంది. చేస్తారు. స్లీప్ టెస్టింగ్ చేస్తారు. వాళ్ళకి ఒకవేళ క్వాలిటీ బాలేకుంటే దే ఆర్ డిస్‌క్వాలిఫైడ్. దే కెనాట్ ఫ్లై ఎ ప్లేన్. సో, ద సేమ్ థింగ్ అదర్ మన పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్‌లో అది ఉండాలి. టెస్టింగ్ ఉండాలి. ఇది మేము చాలా సార్లు మల్టిపుల్ గవర్నమెంట్ అఫీషియల్స్‌కి గూడా ఇండైరెక్ట్ సిట్యుయేషన్స్‌లో వి అపీల్డ్. హ్మ్. సో, అలా వి విల్ టేక్ ఇట్ యాస్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. నౌ ఆల్సో వి ఆర్ ఇంటూ రీసెర్చ్. ఇప్పుడు వి టైడ్ అప్ విత్ వోక్సెన్ యూనివర్సిటీ. వి ఆర్ ఇంటూ స్లీప్ రీసెర్చ్. అండ్ దెన్ వి టైడ్ అప్ విత్ బ్రెయిన్ ట్యాప్ విచ్ ఈస్ ఆల్సో అనదర్ ఇన్‌స్ట్రుమెంట్ విచ్ ఈస్ హెల్పింగ్ ఫర్ స్లీప్ రీసెర్చ్. సో, మల్టిపుల్ ఎవరెవరైతే స్లీప్ రీసెర్చ్ చేస్తామో అని మా దగ్గరికి కొలాబరేషన్‌కొచ్చినా వి నెవర్ రిజెక్ట్. హ్మ్. ఎందుకంటే వి వాంట్ నాట్ జస్ట్ యాస్ అ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. ఒక పేషెంటే మా రెస్పాన్సిబిలిటీ అనేది కాకుండా వి వాంట్ టు గో అహెడ్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో, అట్లా ఇట్స్ ఎ సోషల్ ప్రాబ్లమ్. ట్రూ. ట్రూ. నిజంగా దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి. మీరు చెప్పినట్టుగా ఇన్‌స్టిట్యూషన్స్‌లో కూడా ఆ ఫెసిలిటీ అనేది ఉండగలగాలి. వాళ్ళు డిప్రెషన్‌లో ఉన్నారు, లేకుంటే వాళ్ళ వర్క్ ప్రెషర్ వాళ్ళ మీద పెరుగుతోంది, క్వాలిటీ తగ్గిపోతోంది అనుకున్నప్పుడు దే షుడ్ అండర్‌స్టాండ్ ఏం యాహ్! జరుగుతోంది అనేది కూడా. ఎంతసేపు సైకలాజికల్‌గానో, ఇంకోటి కంపారిజన్సో కాకుండా ఈ ప్రాబ్లమ్ కూడా ఉందా అనే ఆలోచన దట్స్ ఎ గుడ్ ఐడియా నిజంగా. కరెక్ట్.